అందరికీ నమస్తే అండి. ముందుగా అందరూ బాగుండాలని కోరుకుంటూ, కరోనా సిచ్యువేషన్లో చాలామంది ముందుగా పెళ్ళిళ్ళ ముహూర్తాలు పెట్టుకున్నారు కదా, పాపం వాళ్ళు క్యాన్సిల్ చేసుకోలేకుండా ఉన్నారు కదా. సో నా పార్లర్కి వస్తున్నారు, అలాగే కాల్స్ చేస్తున్నారు. నేను ఇప్పుడు లాక్డౌన్ ఉంది కదా, ఈ లాక్డౌన్ కోసం నేను వర్క్ చేయట్లేదండి. అంటే పార్లరు నేను రన్ చేయట్లేదు, పార్లర్ వర్క్ చేయట్లేదు, ఆపేశాను. లాక్డౌన్ అయ్యే వరకు మాత్రం నేను చేయను. ఎందుకంటే నాది పార్లరు ప్లస్ ఇల్లు రెండు ఒకటే, అందుకని నేను చేయట్లేదండి. అలాగని కాకుండా చాలా ఎక్కువ ఉంది ఈ సంవత్సరం మాత్రం, చాలా కరోనా సిచ్యువేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి సో నేను ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదు. పాపం వచ్చిన వాళ్ళని పంపించేస్తున్నాను, చాలా బాధగా ఉంది. కాల్స్ చేసిన వాళ్ళకి కూడా నేను చేయట్లేదని చెప్పవలసి వస్తుంది, అందరూ నన్ను క్షమించండి. ఇప్పుడు నిజానికి ఇది చాలా కష్టమే అలా రావద్దని చెప్పడం. అయినా మీ అందరికీ సారీ అండి, ఎందుకంటే మీరు బాగుండాలి, నేను బాగుండాలి. అయితే ఈరోజు మీ అందరి కోసము పాపం పెళ్ళిళ్ళు అయితే క్యాన్సిల్ చేసుకోలేరు కదా, వాళ్ళకి ఫేషియల్ చేసుకోవాలని ఉంటుంది, థ్రెడ్డింగ్ చేసుకోవాలని ఉంటుంది కదా. సో వాళ్ళ కోసం నేను ఒక వీడియో రిలీజ్ చేశాను, సెల్ఫ్ థ్రెడ్డింగ్ చేసుకోవడం, అప్పర్ లిప్ చేసుకోవడం ఒక వీడియో రిలీజ్ చేశాను, కొంచెం ఈజీగా చేసుకోవడం. అది మీరు చూడండి. మీరు మీ దగ్గర థ్రెడ్ లేకపోతే ఏ థ్రెడ్ ఉంటే అది ఆ థ్రెడ్ కొంచెం జాగ్రత్తగా చూసుకొని, నేనైతే అలాంటి థ్రెడ్తో బట్టలు కుట్టే థ్రెడ్తో అది చేసుకోమని నేను చెప్పను. నేను దానికోసం ఒక వీడియో పెట్టి ఉంచాను, మీరు కావాలనుకుంటే ఒక థ్రెడ్ కొనేసి మీ దగ్గర ఉంచుకోండి అనేసి, ఐబ్రో థ్రెడ్. సో అది ఉంటే చేసుకోండి, అది లేకపోతే మీకు అర్జెంట్ అనుకున్నప్పుడు మీ దగ్గర ఏదో అవైలబుల్గా ఉంటే అది మీరు దాంతో మీరు చేసుకోవచ్చు. అలాగే మీకు ఈరోజు నేను ఒక సింపుల్గా ఈజీగా అర్థమయ్యేలాగా ఒక ఫేషియల్, ఒక సింపుల్ ఫేషియల్. ఎందుకంటే పార్లర్లో ఉండే ప్రోడక్ట్స్ అంతా మీ దగ్గర ఉండవు, మీ దగ్గర ఏది ఉంటే అదే సింపుల్గా ఒక ఫ్రూట్ ఫేషియల్ అయినా సరే అప్పటికప్పుడు మీకు కొంచెం లైట్గా అయినా గ్లో రావాలి కదా. సో దానికోసం నేను మీకు సింపుల్గా అర్థమయ్యేలాగా ప్రతి స్టెప్, కొన్ని స్టెప్స్, బేసిక్ స్టెప్స్ కొన్ని చెప్తాను. మీకు అంత అంటే అన్నీ చెప్పాలంటే ఇప్పుడు మీకు తక్కువ టైం ఉంటుంది, సో అవన్నీ అర్థం అవ్వకపోవచ్చు. సో మీకు ఇప్పుడు కొంచెం అర్థమయ్యేలాగా కొన్ని ఈజీ స్టెప్స్, ఈజీగా చేసుకునేలాగా స్లోగా చెప్తాను, అది మీరు చూసి చేసుకోండి, ఓకేనండి. అయితే ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, ఈ వీడియో మాత్రం ప్రత్యేకించి పెళ్లి కూతుర్లకి, ఇప్పుడు పెళ్ళిళ్ళు, అకేషన్స్, ఫంక్షన్స్ చేసుకునే పెళ్లి కూతుర్ల కోసం నేను ప్రత్యేకించి ఈజీగా సింపుల్ స్టెప్స్, కొన్ని స్టెప్స్, అదే స్టెప్స్ ఒక 5 స్టెప్స్ చెప్పినా సరే అవే స్టెప్స్ మీరు రిపీట్గా ఒక్కొక్క స్టెప్స్ని ఒక 5 టైమ్స్ చేసుకున్నారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. జాగ్రత్తగా చూడండి. మీరు కావాలనుకుంటే ఈ వీడియోని మళ్ళీ చూడండి, ఒక 2-3 సార్లు చూడండి, మీకు అర్థమైపోతుంది ఎలా చేసుకోవాలో. ఓకేనండి, లెట్స్ గో. ఓకే అండి, ఫస్ట్ మన దగ్గర ఇంటి దగ్గర మీకు టిష్యూ ఉండదు కదా, టిష్యూ లేకపోయినా పర్వాలేదు, ఒక హ్యాండ్కీలు ఉంటాయి కదా, హ్యాండ్ కర్చీఫ్లు చిన్నవి, ఇలాంటి ఒక ప్లాస్టిక్ బౌల్ ఏదైనా ఉంటే దాంతో మీరు కొంచెం వాటర్ తీసుకోండి. అలాగే క్లాత్ దీన్ని వట్ చేసి తడిపేసి పిండి ఒక్కొక్కసారి మీరు ఇలా ఏదైనా డస్ట్ ఉంటే క్లీన్ అయిపోద్ది, ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకోండి. కొంచెం ఫాస్ట్గా చెప్తాను ఎందుకంటే వీడియో లెంత్ తక్కువ ఉండాలి కాబట్టి. మీ దగ్గర ఫేషియల్ కిట్స్ ఉంటే అందులో క్లెన్జింగ్ మిల్క్, కొన్ని ఫేషియల్ కిట్లో క్లెన్జింగ్ మిల్క్ ఉంటుంది, కొన్ని ఫేషియల్ కిట్లో ఉండదు. లేకపోయినా ఏం పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. సో నా దగ్గర ఉంది కాబట్టి ఒకవేళ ఉన్న వాళ్ళ కోసం నేను కొంచెం ఇది చూపిస్తాను మీకు, ఇది కూడా ఎలా చేసుకోవాలండి. నేను ఎక్కువ క్రీమ్స్ తీసుకోవట్లేదండి, యూజ్ చేయట్లేదు, జస్ట్ మీకు చూపించడం కోసమే కొంచెం తీసుకొని అవి ఎలా చేసుకోవాలనేది. ఇది క్లెన్జింగ్ మిల్క్ అండి. ఇలా జస్ట్ ఏదైనా సరే ఫేషియల్ చేసేటప్పుడు ఫస్ట్ కింద నుంచి పైకి చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ మీకు ఎక్కువ బ్లాక్ ఉంటుంది చూసుకోండి, నెక్ చుట్టూ మాత్రం బాగా ఎక్కువ బ్లాక్ ఉంటుంది. ఇలా రొటేట్గా ఇలా చేసుకోండి. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత, చిక్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎక్కువ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉండే ఏరియా అండి. ఇక్కడ ప్లస్ ఇక్కడెక్కడ కూడా ఉంటాయి. ఇదిగోండి, ఇక్కడ నౌస్ దగ్గరికి వచ్చేసరికి ఇలా ఇక్కడ ఎక్కువ మసాజ్ ఇస్తే ఇక్కడ ముక్కు దగ్గర ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొందరగా మనకి బయటికి రిలీజ్ అవుతాయి అన్నమాట. అలా ఇలా పైకి
చూడండి ఇక్కడ కాదు, ఇలా ఈ 2 ఫింగర్స్తో ఇలా పెట్టి ఇదిగోండి ఇలాగా కొంచెం డ్రై అయిపోతే మనం రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ లేకపోతే ప్లెయిన్ వాటర్తో ఇలా ఇక్కడ ఐస్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం తడుపుని జస్ట్ ఇలా ఈ 2 ఫింగర్స్తో జస్ట్ ఇలా జాగ్రత్తగా చూడండి ఇలా అలాగే ఒక్కసారి ఇయర్స్కి కూడా ఇలా అనేసుకోండి. ఇలా దీన్ని ఒక 1 మినిట్ 2 మినిట్ వరకు చాలు అండ్ రిమూవ్ చేసేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్క్రబ్. నేను కొంచెమే తీసుకుంటున్నాను, అంటే ఓన్లీ మీకు చూపించడం కోసం. ఓకే అండి, ఇదిగో ఇక్కడ ఇలా ముందు ఇలా అప్లై చేసేసుకోండి. చూడండి ఇలా కింద నుంచి, అలాగే ఇటువైపు కూడా ఇలా చేయండి. కొంచెం చేయి తడుపుకోండి. ఇలా బ్యాక్ సైడ్ కూడా ఇలా రౌండ్గా రొటేట్ చేసుకోండి. ఇక్కడ అయింది కదా. సెకండ్ స్టెప్ వచ్చేసి ఇలా అది అయింది కదా. ఇక్కడికి వచ్చేసరికి చిన్న మీద ఇక్కడ ఇలా క్లాక్ వేస్లో, అలాగే ఇక్కడ మనకి ఈ ఏరియాలో ఎక్కువ యాంటీ ఏజ్ రింకిల్స్ వచ్చే ఏరియా ఇది. ఇక్కడ కొంచెం ఇలా సింగిల్ ఫింగర్తోనైనా పర్లేదు, ఇలా అయినా పర్లేదు, మీకు ఎలా ఈజీ అయితే అలా ఇలా ఒక్కొక్కటి 5-5 సార్లు చేసేసుకోండి, సరిపోద్ది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి చిక్స్ ఇలా కింద నుంచి పైకి, అలాగే ఇక్కడ ఇది ఇలా ఇక్కడికి తీసుకెళ్ళి వదలాలి అనమాట. ఇలా ఇది ఒక 5 టైమ్స్. ఇప్పుడు నర్స్ దగ్గరికి వచ్చేసరికి ఇలా ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇలా రౌండ్గా కింద నుంచి పైకి ఈ 2 ఫింగర్స్తో ఇలా అనుకోండి. ఇక్కడ నుంచి కొంచెం తడిపి మళ్ళీ ఇలా పైకి వెళ్ళాలి. ఇలాగా ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ కొంచెం సెన్సిటివ్గా చేసుకోండి. ఇలా జాగ్రత్తగా ఒక 2 ఫింగర్స్ లేదా ఇలా 1 ఫింగర్తో ఇలా చేయండి. ఈ స్టెప్స్ గుర్తుంచుకోండి. ఈ స్టెప్స్ని మీకు ఎంత ఓపిక ఉన్నంత వరకు, అంటే స్క్రబ్ చేసేటప్పుడు 5 to 6 మినిట్స్ చేయొచ్చు. ఆ స్టెప్నే మళ్ళీ ఇక్కడ వరకు ఇది అయిపోయింది కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకుంటూ అలా వచ్చేయండి. థర్డ్ వచ్చేసి ఇది మసాజ్ క్రీము. దీన్ని కూడా స్క్రబ్కి వచ్చే స్టెప్స్తో పాటు ఇంకొన్ని ఎక్స్ట్రా స్టెప్స్ వస్తాయి, అవి కూడా జాగ్రత్తగా చూడండి. ఈ రొటీన్ స్టెప్స్తో పాటు ఇదిగోండి ఇలా ఈ ఉన్నాయి కదా, ఇది ఇలా తిరిగేసి ఇలా చేయండి. అలాగే ఇలాగా టైపింగ్ చేయండి. అలాగే ఇలాగా అనండి. ఇలా మళ్ళా కింద నుంచి పైకి
ఇలా కూడా చేసుకోవచ్చు. మీరు ఈజీగా ఎలా చేసుకోవాలనుకుంటున్నారో అలాగే కింద నుంచి పైకి వెళ్ళండి, క్లోజ్ చేసేయండి, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళండి, క్లోజ్ చేసేయండి, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళండి, క్లోజ్ చేసేయండి. అలా ఒక 5 టైమ్స్ చేసుకుంటే మీకు సరిపోద్ది. ఇది మసాజ్ క్రీమ్ కదా, మసాజ్ క్రీమ్ వచ్చేసి 15 to 20 minutes వరకు మీరు మసాజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది తీసేసి నెక్స్ట్ జెల్లోకి వెళ్దాం. ఓకేనండి. ఇక 4th వన్ వచ్చేసి ఇది జెల్లు. ఈ జెల్లు కూడా సేమ్ ఇలా పెట్టుకొని జెల్కి ఓన్లీ స్ట్రోక్స్ వస్తాయండి. ఇది 3 minutes వరకు మీరు జస్ట్ ఒకసారి మసాజ్ లాగా ఇచ్చేసుకోండి. లైట్గా ఈజీ మసాజ్ ఇచ్చేసుకోండి. దాని తర్వాత మీరు 1 minute వరకు స్ట్రోక్స్ ఇచ్చేయండి. స్ట్రోక్స్ ఇచ్చేసి కంప్లీట్ చేసేయండి, క్లోజ్ చేసేయండి. దాని నెక్స్ట్ ప్యాక్ వేసేసుకోండి, సరిపోద్ది, అంతే. ఇప్పుడు నేను మీకు కొన్ని స్ట్రోక్స్ మాత్రమే చెప్తాను. ఒకసారి మసాజ్ ఇచ్చేసి దాని మీద మీకు స్ట్రోక్స్ ఎలా ఇవ్వాలో స్ట్రోక్స్ చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. ఓకే అండి. ఫస్ట్ వచ్చేసి ఇలా తీసుకెళ్ళి ఈ రింకిల్స్ అన్నీ ఇలా ఇచ్చేసేయండి. ఇది చివరికి ఇలాగే ఇలా పైనుంచి కింద నుంచి ఇలా పైకి అలాగే ఇక్కడ ఇది తీసుకెళ్ళి ఇవి ఇలా వదిలేయండి. ఇవన్నీ స్ట్రోక్స్లోకి వస్తాయి. అలాగే ఇదిగోండి, ఇలా అనలేం కదా, సో మనం ఇలా అనదాం. క్లాక్ వేస్, యాంటీ క్లాక్ వేస్, క్లాక్ వేస్, యాంటీ క్లాక్ వేస్, క్లాక్ వేస్, యాంటీ క్లాక్ వేస్. రివర్స్లో ఇలా తీసుకెళ్ళి ఇక్కడ కూడా వదిలేసింది. ఇప్పుడు ఐ మసాజ్ ఇచ్చేద్దాము. ఐ మసాజ్ ఇచ్చేటప్పుడు ఈ 2 fingers ఉన్నాయి కదా, చాలా సెన్సిటివ్గా ఎయిట్ సింబల్ వేయాలంటే ఇలా స్లోగా వేసుకోండి. అలాగే ఫైనల్గా మీ బాడీలో ఉన్న హీట్, కళ్ళల్లో ఉన్న హీట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా కొంచెం స్లోగా ఇలా పెట్టి స్లోగా ఇలా రిలీజ్ చేయండి. స్లోగా, చాలా స్లోగా, ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఏరియా కాబట్టి. సో ఇంతే, ఇవి చాలు మీకు ప్రెజెంట్. ఇంకా చాలా వస్తాయి. సో ఒక చేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటేనే కానీ అన్నీ చెప్పడానికి అవ్వదు. మీకోసం మీరు చేసుకోవాలి కాబట్టి ఇలా కొంచెం ఈజీగా ఉండేవి చెప్పాను. ఓకేనండి. ఫైనల్ వచ్చేసి కొంచెం ప్యాక్ అండి. ఇది ప్యాక్ క్రీము. ఇలా కొంచెం చిన్న బౌల్లోకి తీసుకొని కొంచెం ఒకసారి ఇలా కలిపేసేయండి. ఇలా కలిపేసి నేను బిఫోర్ ఫేషియల్ వీడియోస్ చాలా చేశాను, అందులో మీరు ఒకసారి చెక్ చేయండి ప్యాక్స్ ఎలా వేసుకోవాలనేది. అలాగే నేను ఈ వీడియో ఎండ్లో కూడా ఒక ప్యాక్ ఇది పెడతాను, అది మీరు చూడండి. ఓకేనండి. ఇప్పుడు మీకు ఇలా ప్యాక్ వేసేటప్పుడు ముందు కింద నుంచి వేసేసుకోవాలి. ఇక్కడ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ చేయడానికి మీ దగ్గర ఆ పిన్ ఉండదు కదా, సో ప్రాబ్లం లేదు, అలా వదిలేసేయండి, ఆల్రెడీ పోతాయి.
అలాగే ఇది కూడా కొంచెం కవర్ చేయండి. అలాగే నెక్ చుట్టూ ఇలా వేయాలి. ఇలా వేయడానికి మనకి చెయ్యి తిరగదు కదా సెల్ఫ్ వేసుకునేటప్పుడు. సో ఇలా వేసేసుకోండి, ఏం పర్వాలేదు. ఇలా బ్యాక్ సైడ్ కూడా కవర్ అయ్యేలాగా ఇలా బ్యాక్ సైడ్ మీరు ఎందుకంటే పెళ్ళిలో బ్లౌజ్ వేస్తారు, డీప్ నెక్లు పెడతారు కదా, అదంతా కొంచెం ట్యాన్ ఏదైనా ఉంటే రిమూవ్ అవుతుంది. కింద వరకు కొంచెం మీకు చెయ్యేంత వరకు, లేదంటే ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ చేతైనా సరే ఇలా కింద వరకు కొంచెం కవర్ అయ్యేలాగా వేసుకోండి. ఇయర్స్కి వేసేసుకోండి. కళ్ళ మీద ప్యాక్ కళ్ళ మీద కూడా వేసుకోవచ్చు, ఏమీ అవ్వదు. అలాగే ఫేస్ అంతా మీరు ప్యాక్ కవర్ చేసుకొని. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా, నీట్గా అర్థమైంది కదా. జాగ్రత్తగా మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడండి మీరు నీట్గా చూస్తూ చేసుకోండి, లేదంటే. ఓకేనండి, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకోసం ఇప్పుడు ఈ కరోనా సిచ్యువేషన్లో పెళ్లి చేసుకునే వాళ్ళ కోసం నేను ఈ వీడియో పెడుతున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ ఓపికగా నా వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. టేక్ కేర్, బాయ్.